హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దీప జోష్న నీళ్ళ ట్యాంక్ దగ్గర మంచినీళ్ళ కోసం కొట్టుకుంటున్నట్టుగా సీఈఓ పోస్ట్ కోసం కొట్టుకుంటూ ఉంటారు కదా. ఇద్దరు సీఈఓ పోస్ట్ కోసం పోటాపోటీ పనిచేసుకుంటూ ఉంటారు. ఇంకా జోష్న ఎప్పుడు చూసినా దీపను మోసం చేయటానికే చూస్తూ ఉంటుంది. ఇంకా ఆఫీసులో వచ్చేసేపాటికి దీప జోష్న ఇద్దరు ఎవరి క్యాబిన్లో వాళ్ళు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇంకా మేనేజర్ వస్తాడు. దీపకి ఏదో సంతకాలు కావాలి అని చెప్పేసి దీప దగ్గర నిలబడి అంతా మాట్లాడుతూ ఉంటే ఈలోపే దీపకి మెసేజ్ వస్తుందన్నమాట. ఫుడ్కి సంబంధించి ఏదో ఆర్డర్ వస్తుంది. దీపకేమో ఇంగ్లీష్ చదవటం రాదు కదా, కాబట్టి మేనేజర్ వైపు చూసి ఇదిగోండి ఏదో ఆర్డర్ వచ్చినట్టుంది ఫుడ్ మనకి, కాబట్టి ఒకసారి ఇది చదివి చూపి చెప్పరా అనేసి దీప అడుగుతుందన్నమాట. ఎందుకంటే దీపకి ఇంగ్లీష్ చదవటం రాదు కదా. ఇంకా దీప అడిగిన వెంటనే మేనేజర్ అంటూ ఉంటాడు, నేను ఏది చెప్పినా మీరు నన్ను అబద్ధమని అంటారు, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా నెత్తికే వస్తుంది, ప్లీజ్ మేడం నన్ను వదిలేసేయండి, ఇంకా మీరు శివరాజుని పెట్టుకున్నారు కదా ఒక అతన్ని, ఇంకా అతన్ని అడిగి చదివించుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి మేనేజర్ చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఈ దీపకి మేనేజర్కి మధ్య జరుగుతున్న మాటలన్నీ విని జోష్నాకి నవ్వు వస్తుంది. వచ్చి ఏం చేస్తుందో చూద్దాం ఇప్పుడు. బావ ఇక్కడ లేడు, సూరజ్ గారు వచ్చే పరిస్థితిలో లేడు, మేనేజర్ మనం చెప్పిన విధంగా వాడు దీపకి హెల్ప్ చేయడు, ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దామని కళ్ళు పెద్ద పెద్ద చేసి చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే దీపకి ముందు రోజు కార్తీకు చెప్తూ గుర్తొస్తుందన్నమాట. ఏదైనా సరే ఇంక ఇప్పుడు మన ఫోన్లో 1,00,000 యాప్లు ఉన్నాయి, ఏదైనా ఒక ఇంగ్లీష్లో ఉన్నప్పుడు దాన్ని తెలుగులోకి మార్చుకునే యాప్ కూడా ఉంది, కాబట్టి అలా మార్చుకొని చదువుకో అనేసి అతను దీపకి చెప్పకనే చెప్తూ ఉంటాడు కదా. అవన్నీ గుర్తొచ్చి ఇంకా ఫోన్ తీస్తుంది, ఫోన్లో నుంచి ఫోటో తీసుకుంటుంది, ఉన్న ఇంగ్లీష్ని తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చదువుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా జోష్న అనుకుంటుంది ఈ దీప ఏం చేస్తుంది, ఇప్పుడు ఎలా చేస్తుందో చూద్దామని దీప దగ్గరికి వచ్చి తొంగి చూస్తూ ఉంటుంది. దీపేమో ఆ తెలుగులో చదువుకుంటూ ఒకసారి తలెత్తి ఇలా చూసేలోపు ఎదరి జోష్న ఉంటుందన్నమాట. ఇంకా జోష్నాకు అసలే నోరు దూల కదా. దీపం చూసి ఏంటి 5వ క్లాస్ దానా ఏం చేస్తున్నావు అనేసి అనగానే నీకెందుకే కల్తీ మొహం దానా అనేసి దీప జోష్నని అంటుందన్నమాట. నీకెంత ధైర్యమే నన్ను కల్తీ దానా అంటావా అని చెప్పేసి జోష్న కోపంతో ఊగిపోతూ ఉంటే, రెస్టారెంట్లో ఫుడ్లో కల్తీ చేసిన దాన్ని ఏమంటారే, కల్తీ మొహం దానా అనక ఇంకేమంటారే అని చెప్పేసి ఇంకా దీపకి జోష్నకి పెద్ద వారే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా జోష్న అంటూ ఉంటుంది, ఎన్నిసార్లు నువ్వు మాట ఇచ్చి తప్పే అదంతా కూడా మోసం కదా, నేను ఒక్కసారి ఫుడ్లో అలాగ బొద్దింకను యాడ్ చేసినందుకే నన్ను కల్తీదానా అంటున్నావా, మరి నువ్వు అన్నిసార్లు మాట ఇచ్చి తప్పిందని నిన్నేమనాలే అనేసి అనగానే గతం తవ్వుకుంటూ బతికే రోజులు నీయే, నేను ఎప్పటికప్పుడు ఏం చెయ్యాలా అనేసి ఆలోచిస్తూ ఉంటాను, నీకు నాకు పోటీనా అనేసి దీప జోష్న ఇద్దరు అనుకుంటూ ఉంటే ఇంకా జోష్న అనుకుంటూ ఉంటుంది, నీ బతుకంతా ఇంతేనే, ఆ ఇంగ్లీష్ని తెలుగులో ట్రాన్స్ఫర్ చేసుకోవటం చదువుకోవటం తప్ప నీకు ఎవడు హెల్ప్ చేస్తాడు, నువ్వు హెల్ప్ చేసుకునే నీ తోకున్నాడు కదా వాడు కూడా వచ్చే పరిస్థితుల్లో లేడు అని చెప్పేసి అనగానే ఈలోపే సూరజ్ కర్ర వేసుకొని కాలికి కట్టుకొని మొత్తానికి అలాగే ఒంటి నిండా బ్యాండేజీలు ఉన్నా సరే చక్కగా రాజులాగా అడుగు పెడుతూ ఉంటాడు ఆఫీసులో. ఎందుకంటే సూరజ్ పొద్దున శివనారాయణ గారిని జోష్నాని రౌడీలు పట్టుకుంటారు కదా, అంటే జోష్న రౌడీలను పెట్టించి మరి ఆ సూరజ్ని కొట్టిమని చెప్తుంది కదా, ఆ సూరజ్ వాళ్ళ బారి నుంచి ఎలాగో తప్పించుకుంటాడు కదా. వాళ్ళు జోష్న దగ్గరికి వచ్చి 50 లక్షలు డిమాండ్ చేయటానికని జోష్న దగ్గరికి వస్తారు. జోష్న శివనారాయణ గారు వీళ్ళిద్దరే కారులో బయలుదేరి ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటే వాళ్ళ కారు ఆపుతారు. మేడం మీతో మాట్లాడాలి అనగానే శివనారాయణ గారు అప్పటికీ అంటారు, వాళ్ళతో నీకు మాటలేంటి, అసలు వాళ్ళెవరు నువ్వెవరు అనగానే చందాకు వచ్చినట్టున్నారు తాత, వాళ్ళని మాట్లాడి పంపించేస్తాను కారు దిగుతుంది కదా. ఈలోపు శివనారాయణ గారికి ఫోన్ వచ్చిందని మాట్లాడుకుంటూ ఉంటే కారు దిగినటువంటి జోష్ని 50 లక్షలు అడుగుతారు, తను ఇవ్వనంటుంది, తనని బలవంతంగా కారులో ఎక్కించి కిడ్నాప్ చేస్తే అయ్యే వస్తాయని ఆ రౌడీలు బలవంతంగా జోష్న చేతులు పట్టుకొని ఎక్కిపోతూ ఉంటే శివనారాయణ గారు కారు అద్దంలో నుంచి చూస్తారు, మనవరాలను కాపాడుకోవటానికి వెళ్తారు. కాకపోతే ఏజ్ ఎక్కువ అవటం వలన ఆ రౌడీలతో పోరాటం చేయలేకపోతారు కదా. ఇంకా శివనారాయణ గారిని సైడ్కి నెట్టేస్తారు ఆ రౌడీలు. ఈలోపే సూరజ్ వస్తాడు, వాళ్ళని డిష్యూమ్ అని ఫైట్ చేసి ఉన్నగా ఒక్క కాల్ని కూడా దెబ్బ తగిలేటట్టుగా చేసుకుంటాడు పాపం మొత్తానికి. ఇంకా శివనారాయణ గారు జోష్న ఇద్దరు కలిసి హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి ఈరోజు రెస్ట్ తీసుకో రేపు రా అనేసి శివనారాయణ గారు సూరజ్కి అలా చెప్పి వస్తారు కదా. సూరజ్ అస్సలు వినడన్నమాట. ఈ జోష్న దీపని ఏదో ఒకటి చేస్తుంది, ఎప్పుడు చూసినా ఈ జోష్న ఎదుటి వాళ్ళని
మోసం చేయటమే జ్యోష్ణ పని, కాబట్టి నేను దీపకి హెల్ప్గా ఉండాలి అన్న ఉద్దేశంతో అతను హాస్పిటల్ నుంచి తన ఇంటికి వెళ్లకుండా నేరుగా ఆఫీస్కి వస్తాడనమాట. ఇంకా జ్యోష్ణ దీప ఇద్దరు కూడా తిట్టుకుంటూ ఉంటారు కదా, నువ్వు అలాంటి దానివే, నువ్వు ఇలాంటి దానివే అని చెప్పేసి ఇలా అనుకుంటూ ఉన్నప్పుడే ఇంకా కార్తీక్ కూడా వస్తాడు. ఏంటి చిన్న మేడం, ఆ దీపగారితో గొడవ దిగుతున్నారు, మళ్ళీ ఏమైంది అనేసి అనగానే దీప చెప్తుంది, నాకు ఒక ఫుడ్ ఆర్డర్ వచ్చింది కార్తీక్ గారు, ఈలోపే నేను దాన్ని తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసి చదువుకుంటూ ఉంటే ఈ జ్యోష్ణ ఆరాలు తీసి మరీ నోరు జారుతుంది. నోరు జారిన వాళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్పాలి కదా, అందుకే నేను ఇలా మాట్లాడుతున్నా అనేసేలోపే సూరజ్ వస్తాడు. సూరజ్ని చూసిన దీప వెంటనే, సూరజ్ గారు ఈరోజు మీరు రారన్నారు, మీరు హాస్పిటల్కి వెళ్తామన్నారు, ఎందుకండి హాస్పిటల్కి, ఏమైంది మీకు అనేసి అనగానే సూరజ్ జరిగింది చెప్తాడన్నమాట. పొద్దున ఇలా పెద్ద ఆయన్ని జ్యోష్ణని రౌడీలు వెంటబడ్డారు, వాళ్ళని కాపాడే తరుణంలో నాకు కాలుకి దెబ్బ తగిలింది అనేసి. రౌడీలేంటి, లెగిస్తే జ్యోష్ణ వెనకాల తెగబడుతున్నారు అని చెప్పేసి దీప అనుకుంటూ మొత్తానికి సూరజ్ గారిని దీప కుర్చీలో కూర్చోబెట్టి, జాగ్రత్త సూరజ్ గారు, అసలే ఒంటి నిండా దెబ్బలున్నాయి, మీరు ఈ పరిస్థితిలో రాకపోతే ఏమైంది అనేసి అనగానే దీప గారు, మీకేమో పాపం ఇంగ్లీష్ చదవటం రాదు, కొన్ని రోజులు నేను హెల్ప్ చేస్తే మీరు ఇంకా మీ పని మీరు చేసుకునేటట్టుగా ఉంటే నేను ఎక్కడున్నా ఒకవేళ సెలవులు పెట్టినా ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి ఇంకా పాపం సూరజ్ గారు మంచిగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే కార్తీక్ అంటూ ఉంటాడు, కాఫీ తాగేసి వస్తాను నేను, మీరు వర్క్ చేసుకుంటూ ఉండండి, కాఫీ తాగేసి వస్తా అనేసి దీపకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటాడు. ఎందుకంటే కార్తీక్ కాఫీ తాగడానికి వెళ్ళినప్పుడు దీపను కూడా పిలుస్తూ ఉంటాడు కదా, దీపని డైరెక్ట్గా పిలవకుండా ఇలాగా అలాగా అని చెప్పేసి చెప్తూ ఉంటాడు కదా. ఒక మొత్తానికి అలాగా కార్తీక్ వెళ్ళేసి కాఫీయో టీయో తాగుతూ ఉంటాడు. సరేనని చెప్పేసి ఇంకా దీప కూడా, సూరజ్ గారు నేను కూడా టీయో కాఫీయో తాగేసి వస్తాను, చూస్తూ ఉండండి అని చెప్పేసి మొత్తానికి అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇంకా జ్యోష్ణ సూరజ్ వైపు ఉరుమురుని చూస్తూ ఉంటుంది. సూరజ్ మటుకు జ్యోష్ణ వైపు అలా ప్రేమగా కొంచెం కోపంగా చూస్తూ ఉంటాడనమాట. ఇంకా అలా చూస్తూ ఉన్నప్పుడు ఇంకా సూరజ్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు కాఫీ తాగుతూ. ఎందుకంటే ఫస్ట్ సారి కూడా సూరజ్ని చంపించాలని చెప్పేసి జ్యోష్ణ రౌడీలతో ఆ నైటు సూరజ్ మీద దాడి చేపించింది కదా, అప్పుడే కదా చేతికి ఒంటికి అంత గాయాలైనాయి. ఇవాళ అటాక్ చూస్తూ ఉంటే కూడా జ్యోష్నే కావాలని చేపించినట్టుంది దీప అనేసి కార్తీక్ దీపతో అంటూ ఉంటే, దీప అంటుంది, అంటే బావ నువ్వు అనేది ఏంటి అనేసి అనగానే, ఇంకేముంది ఈ అటాక్ కన్ఫామ్గా జ్యోష్ని చేపించుంటుంది, లేదంటే సూరజ్ని కొట్టడానికి సూరజ్ శత్రువులు ఎవరుంటారు చెప్పు, అయినా కూడా జ్యోష్ణని తీసుకువెళ్ళి ఆ రౌడీలు తాపకి ఎందుకు హింస పెడతారు, ఇదేదో కావాలని జ్యోష్ణ ప్లాన్ ప్రకారం ఏదో చేయబోతుంది దీప, మనం అది కనుక్కోవాలి. సరే కానీ ఈ జ్యోష్ణ హడావిడిలో పడి ఎలా ఉంది నా బేబీ ఎలా ఉంది జాగ్రత్తగా చూసుకోవాలి, అది ఇది అని చెప్పేసి బాగా మాట్లాడుతూ ఉంటాడనమాట. ఈ మధ్య నువ్వు ఈ గొడవల్లో పడి నా బిడ్డను బాగా ఆరోగ్యపరంగా సరిగ్గా చూసుకోవట్లేదు, అది ఇది అని చెప్పేసి ఇంకా తనకు రాబోయే బిడ్డ గురించి, ఇంకా తన ఆరోగ్యం గురించి, దీప ఆరోగ్యం గురించి అంతా చెప్తూ ఉంటే దీప చెప్తూ ఉంటుంది, నిజంగా తల్లి అవుతున్నామంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది కదా, మన పొట్టలో ఒక బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటూ మనం జాగ్రత్తగా ఉంటూ ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఆ బిడ్డ బయటకు వచ్చినప్పుడు మనం చేతుల్లోకి తీసుకొని ఆ బిడ్డను అలా చూస్తూ ఉంటే నిజంగా మనము ఆ తల్లి అనే వ్యక్తి ఇంకొకసారి జన్మెత్తినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా. నిజంగా ఈ రెండోసారి నేను ఇలా ప్రెగ్నెంట్ అవ్వటము నాకు ఇలాగ ఆనందాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ బావా అని చెప్పేసి కార్తీక్ దీప ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా దీప కార్తీక్ ఇద్దరు అలా మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఇంక ఈ జ్యోష్ణకి ఎంతసేపు కూడా దీప కూర్చునే చైర్ దగ్గర అక్కడే పని కదా. ఇంకా జ్యోష్ణ అప్పుడే దీప సీట్లో సూరజ్ను కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు కదా. ఆ సూరజ్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావో, దీపకు హెల్ప్ చేయడానికి వచ్చావు కదా, అంతలా హెల్ప్లు ఏం చేస్తున్నావో అని చెప్పేసి దగ్గరికి వెళ్ళి చూడగానే సూరజ్ ఒక పేపర్ మీద ఐ లవ్ యూ అనేసి ప్రింట్ తీసి చక్కగా జ్యోష్ణకి ఇస్తాడనమాట. ఇంకా జ్యోష్ణ ఎగురుతూ ఉంటుంది, ఏంటి ఐ లవ్ యూ చెప్తావా నాకు, అయినా కూడా నీకు ఎంత ధైర్యం, అసలు ఇదిగో దెబ్బలు తగిలి నీ మైండ్ బాగా దెబ్బతిన్నట్టుంది, నాకు ఐ లవ్ యూ చెప్తావా అని చెప్పేసి ఇంకా కోపంతో ఊగిపోతూ ఉంటే, హలో మేడం నా బ్రెయిన్కి ఏ దెబ్బ తగలేదు, ఒళ్ళంతా దెబ్బలు తగిలినా కూడా నా బ్రెయిన్ అంతా బాగానే ఉంది, మీకు ఒక విట్టి ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి ఆ ఐ లవ్ యూ కాగితాన్ని ఇస్తే ఇంకా జ్యోష్ణ ఐ లవ్ యూ కాగితం చూసి, నీకు ఎంత అసలు ధైర్యం, నాకు ఐ లవ్ యూ చెప్తావా, చెప్పిందే కాకుండా ఐ లవ్ యూ అని చెప్పేసి రాసిస్తావా, అసలు
అసలు నీకు మామూలుగా ఉండదు వ్యవహారం అని చెప్పేసి ఇంకా అసలు అది కాకుండా మీ ఇంటి దగ్గర నీకు ఐ లవ్ యూ చెప్పిందని క్యాబిన్లో చెప్తే తప్పేంటి అని చెప్పేసి ఇంకా సూరజ్ అంటూ ఉంటే జ్యోష్న అంటుంది, నువ్వు మా ఇంటి దగ్గర నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు నీకు తిరిగి ఇంకోటి ఇచ్చా, అది కూడా గుర్తుకు రావట్లేదా అని చెప్పేసి జ్యోష్న సూరజ్ని అంటుంది. ఎందుకంటే సూరజ్ ఐ లవ్ యూ చెప్పిన వెంటనే జ్యోష్న లాగిపెట్టి ఒక పీకు బిగుతుంది కదా సూరజ్ని. ఆ విషయం గురించే జ్యోష్న మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే సూరజ్ అంటాడు, నేను ప్రేమగా నీకు ఐ లవ్ యూ చెప్పాను, నువ్వు కూడా నాకు ప్రేమగా తిరిగి అలా గిఫ్ట్ ఇచ్చావు కదా, అందుకని నాకు అదేం పెద్ద బాధలాగా అనిపించలేదు, నాకు చక్కగా హ్యాపీగానే అనిపించింది. ఇదిగో నీకు ఇప్పుడు ఇచ్చాను కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను జ్యోష్న. ఈ ప్రేమించటం అనేది మనిషి తత్వం కదా, కాబట్టి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరిని ప్రేమించాలి కదా, కాబట్టి నువ్వు నాకు నచ్చావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సూరజ్ జ్యోష్నకు చెప్పగానే, ఏంట్రా నువ్వు మాట్లాడేది, నాతో నువ్వు ఐ లవ్ యూ చెప్తావా అని చెప్పేసి ఇంకా కోపంతో ఊగిపోతూ ఉండేలోపు ఇంకా అక్కడికి శివనారాయణ గారు వస్తారు. వచ్చి వెంటనే, ఏంటి సూరజ్ నువ్వు చేసేది, అయినా కూడా ఇవాళ నేను రెస్ట్ తీసుకోమన్నాం కదా, అయినా కూడా రిలాక్స్గా హ్యాపీగా ఇంట్లో ఉండమంటే ఉండకుండా మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఆఫీస్ వర్కులు చూసుకుంటున్నావా అనేసి సూరజ్ని ప్రేమగా అరుస్తూ, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పేసి సూరజ్ని గట్టిగానే శివనారాయణ గారు అరుస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే జ్యోష్న అంటుంది, ఇదిగో తాతయ్య నాకు ఒకటి ఇవ్వటానికి ఆఫీస్కి వచ్చాడంట తాతయ్య, ఇప్పుడే బాగా నేను క్లాస్ పీగా, ఇది చదివి మీరు కూడా ఏం చేస్తారు చెయ్యండి వాడిని అని చెప్పేసి ఇంకా సూరజ్ ఒక పేపర్ ఇస్తాడు కదా, ఐ లవ్ యూ అనే పేపరు జ్యోష్నకి. ఆ పేపరు ఎట్ట మారుస్తాడో మార్చేసి మొత్తానికి తన చేతిలో థ్యాంక్ యూ పేపర్ ఉంటుంది. అది చూసుకున్నటువంటి జ్యోష్న, ఇప్పుడు నాకు ఐ లవ్ యూ చెప్పాడు కదా ఈ సూరజ్ గారు, ఆ విషయం తాతకి చెప్తే వాడిని జుట్టు పట్టుకొని బయటికి గెంటేస్తాడు అన్న ఉద్దేశంతో ఇంకా ఆ పేపర్ ఇచ్చి, ఇదిగో తాత ఈ విషయం చెప్పడం కోసం ఆఫీస్కి వచ్చాడంట అనేసి ఆ పేపర్ వాళ్ళ తాత శివనారాయణ గారికి ఇస్తుంది. శివనారాయణ గారు ఆ పేపర్లో ఉన్నట్టు దాన్ని చదివి బెత్తరపోతూ చూస్తూ ఉండగానే ఇంకా జ్యోష్న అనుకుంటుంది, సూరజ్ గారు ఈ రోజు నుంచి ఆఫీస్ నుంచి కూడా వెళ్ళిపోతాడు, ఇంకా దీపకి బాగా తిక్క కుదురుతుంది, ఈ సూరజ్ గారు జన్మలో తిరిగి మళ్ళీ ఆఫీస్కి రాడు అనేసి తెగ ఆనందపడిపోతూ ఉండేలోపు శివనారాయణ గారు అంటారనమాట, ఇది ఇవ్వాల్సింది సూరజ్ కాదు కదా, మనం ఇవ్వాలి సూరజ్కి అనగానే జ్యోష్న షాక్ అయిపోతుంది. ఇదేంటి తాత ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి, ఏం తాతయ్య నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అనగానే, నాకు బాగానే అర్థమవుతుంది, నీకే ఇంకా అర్థమైనట్లేదు, ఇదిగో చూడు ఈ పేపర్లో ఏముంది, అది మనమే సూరజ్కే కదా ఇవ్వాల్సింది అని చెప్పేసి ఇంక చూపిగానే దాంట్లో థ్యాంక్ యూ అని ఉంటుందన్నమాట. అది జ్యోష్న షాక్ అవుతుంది, కంత్రిగాడు ఎప్పుడు మార్చేసినట్టున్నాడు ఈ పేపర్ని అనుకొని, అవును సూరజ్ నీకు పెళ్లి చేసుకునే వయసు వచ్చింది కదా, పెళ్లి చేసుకోవాలి కదా అనేసి శివనారాయణ గారు అంటూ ఉంటే అప్పుడే సూరజ్ అంటాడు, పెళ్లి చేసుకునే వయసు వచ్చింది సార్, భూమి మీద ఎవరో ఒక అమ్మాయి నా కోసం పుట్టుంటుంది కదా, ఆ అమ్మాయి కోసమే వెతుకులాడుతూ ఉన్నా, ఏదో ఒక టయాన దొరుకుతుంది, నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను కదా అనేసి అనగాని ఇంకా శివనారాయణ గారు అంటారు, నువ్వు చాలా మంచివాడివి సూరజ్, నీకు మంచి అమ్మాయే దొరుకుతుంది, నువ్వు ఒక్కడివే ఉంటున్నావు కదా, కాబట్టి పెళ్లి చేసుకున్నావు అనుకో తను కూడా నీకు తోడుగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా సూరజు శివనారాయణ గారు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే జ్యోష్నకి కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే సూరజ్ చెప్తూ ఉంటాడు, ఆల్రెడీ నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను సార్, తను ఒప్పుకుంటే నేను ఇంకా పెళ్లి కూడా చేసేసుకుంటాను, ఆల్రెడీ నేను లవ్లో ఉన్నాను సార్ అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా శివనారాయణ గారు చాలా సంతోషపడిపోతారు, నిజంగా నా సూరజ్ నీలాంటి మంచివాడిని పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి పెట్టి పుట్టుండాలి, కాబట్టి అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, నీలాంటి వాడు భర్తగా దొరకటానికి లేట్ ఎక్కువ చేయమాకు, త్వరగా పెళ్లి దాకా రానిచ్చేసేయి అని చెప్పేసి శివనారాయణ గారు సూరజ్కి చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా సూరజ్ జ్యోష్న గురించి మాట్లాడుతున్నాడన్న విషయం జ్యోష్నకు అర్థమయ్యి జ్యోష్న సూరజ్ని ఉరుమురుని చూస్తూ ఉంటుంది. శివనారాయణ గారు నవ్వుకుంటూ ఉంటాడనమాట. సూరజ్ నీకు ఆఫీసులో వర్క్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి నాకు కనపడు, నీతో చిన్న పని ఉంది అని చెప్పేసి సూరజ్కి చెప్పేసి శివనారాయణ గారు వెళ్ళిపోతారు. ఇంకా తర్వాత వర్క్ అయిపోతుంది, మొత్తానికి కారులో ఎక్కించుకొని సూరజ్ని తీసుకొని కార్తీకు జ్యోష్న ఇంటికి అయితే బయలుదేరి వెళ్తారు. ఎందుకంటే శివనారాయణ గారు రమ్మన్నారు కదా. ఇంకా సూరజ్ అలాగే కారులో కూర్చుంటాడు, రావాల్సిన ప్లేస్ వస్తుంది, కారు ఆగుతుంది. సూరజ్ వెంటనే కారులో నుంచి దిగి, అదేంటి బ్రో ఇక్కడికి తీసుకొచ్చావేంటి అనేసి అనగానే, తాతయ్య నిన్ను కలవాలన్నాడు కదా, తాతయ్య నిన్ను మాట్లాడాలన్నాడు కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను బ్రో, రండి బ్రో అని చెప్పేసి
ఇంకా మొత్తానికి ఇంటికి అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడే జ్యోత్స్న అంటూ ఉంటుంది, ఏం లేదు, పొద్దున మీరు నన్ను మమ్మల్ని కాపాడారు కదా, కాబట్టి మీకు మెడలో దండ శాలువ వేసి సన్మానం చేసి తాంబూలం ఇచ్చి పంపించటానికిలే అని చెప్పేసి జ్యోత్స్న వెటకారంగా మాట్లాడుతూ ఉంటే కార్తీక్ అంటాడు, మనల్ని కాపాడిన వ్యక్తుల్ని అంత వెటకారంగా మాట్లాడటం అవసరమా జ్యోత్స్న అని చెప్పేసి జ్యోత్స్నకి క్లాస్ పీగుతాడు. ఈలోపు ఇంట్లోపలికి వెళ్ళేలోపు శివనారాయణ గారు పొద్దున్న జరిగినటువంటి పరిస్థితి మొత్తం కూడా ఇంట్లో వాళ్ళకి వివరంగా చెప్తూ ఉంటాడు. మమ్మల్ని ఇలాగ రౌడీలు అటాక్ చేశారు, సూరజ్ రాబట్టి మేము ప్రాణాలతోటి బతికి వాళ్ళ బయటకు వచ్చాము అన్న విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళంతా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఈలోపే కార్తీక్ అంటాడు, తాతయ్య సూరజ్ని తీసుకొని వచ్చాను అనేసి ఇంట్లో వాళ్ళందరూ థ్యాంక్ యూ సో మచ్ చెప్తారు. ఇంకా అప్పుడే శివనారాయణ గారు, నీకు అసలే కాళ్ళు ఒళ్ళు బాగోలేదు, ఆఫీస్కి ఇంటికి చాలా దూరం, అందుకే నువ్వు పీజీలోకి మారాలనుకుంటున్నావు కదా, అదంతా అవసరం లేదు, మా గెస్ట్ హౌస్లో ఉండు అని చెప్పేసి శివనారాయణ గారు ఆఫర్ ఇస్తాడు సూరజ్కి. ఇంకా అప్పుడే పారిజాతం వద్దు 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 అనేసి పిడిసి వచ్చిన దానిలాగా కొట్టుకుంటూ ఉంటుంది. అక్కడ అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే సూరజ్ శివనారాయణ గారికి నేను ఆ రూమ్లో ఉంటానా ఉండనా అనేసి చెప్పబోతూ ఉంటే లోపే ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది అనమాట. సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్